ఒక ఊర్లో ప్రతి సంవత్సరం దేవుడు ఊరేగింపు జరుపుకునే సాంప్రదాయం ఉండేది. ఊరి ప్రజలంతా ఈ పండుగ కోసం వీధులను శుభ్రం చేసి ముగ్గులు, తోరణాలు, పూలతో అందంగా అలంకరించేవారు. ఊరేగింపు కోసం దేవుడి విగ్రహాన్ని ఉంచడానికి ఒక ఎద్దుబండిని సిద్ధం చేసేవారు. ఆ ఊర్లో ఉన్న వాటిలో చాలా ఆరోగ్యంగా, బలంగా ఉండే ఒక ఎద్దును ఈ ఊరేగింపు కోసం ఎంచుకునేవారు. దానికి స్నానం చేయించి, మెరిసే పట్టు వస్త్రాలు కప్పి, కొమ్ములకు గంటలు, పూలదండలు కట్టి చాలా అందంగా అలంకరించేవారు. దాని చర్మం నిగనిగలాడేలా చూసుకునేవారు. ఈసారి ఊరేగింపు కోసం రాముడు అనే ఒక అందమైన ఎద్దును ఎంచుకున్నారు. ఆ రోజున రాముడిని బండికి కట్టారు. ప్రజలంతా పూజలు చేసి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు. ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలంతా వంగి నమస్కారాలు చేసేవారు. ఇదంతా తన గొప్పతనం వల్లే జరుగుతుందని వెర్రి రాముడు భ్రమపడ్డాడు. చాలా గర్వంగా, పొగరుగా తల పైకి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడు. సాయంత్రం ఊరేగింపు తిరిగి గుడి దగ్గరకు చేరింది. ప్రజలంతా దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకువెళ్లారు. విగ్రహం బండిలోంచి దిగగానే అందరూ రాముణ్ణి మర్చిపోయారు. పట్టు వస్త్రాలు తీసేసి రాముణ్ణి ఎడ్లపాకలో వదిలేసి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. అప్పుడు రాముడికి అర్థమైంది, ప్రజలు గౌరవమిచ్చింది తనకి కాదు, బండిలో ఉన్న దేవుడికి అని. నీతి: మనుషులిచ్చే గౌరవం మనకి కాదు, మనం చేసే పనికి. మా కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.